ఫైనల్లీ మేము వచ్చేసాం, లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రేయర్ ఉండే వాళ్ళకి చర్చ్ కోసం ప్రేయర్ కోసం వచ్చాము. ఈ లొకేషన్లకి అయితే వచ్చేసాము. చూడండి, చాలా పెద్ద చర్చ్, ముసళ్ళ మందిరం చాలా పెద్ద ఉంది. చూడండి, నేను నీళ్ళు తాగుతుండు, అలసిపోయిన ఎండకు నీళ్ళు తాగుతుంది. మేము కూడా కొద్దిగా నీళ్ళు తాగుతాం. 9 సంవత్సరాలు బ్రతికాడు మెతుషల. కానీ బ్రతికాడా? భూమి మీద ఉన్నాడా? లేడు. 960 సంవత్సరాలు బ్రతికిన మెతుషల భక్తుడు ఏమయ్యాడు? ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుని యొక్క ఆయుష్ అంట 60 సంవత్సరాలు అంట. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ దాని వైభవము ఆయుష్మే. అంటే ఆయుష్ అంటే ఎందుకు బ్రతికారా ఈ బ్రతుకు అనిపిస్తుంది. నిజం బిడ్డలారా, యేసయ్య బ్రతుకు ఎందుకు బ్రతుకు అనిపిస్తుంది. కానీ యేసయ్యకు రాగలిగితే నీ బ్రతుకులు నా దేవుడు ధన్యపరుస్తాడు. అందుకని ఒక వార్త ఉంటుంది, ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ఈ భూలోకంలో ఇల్లు ఉన్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, యేసయ్యను కలిగుండు భూలోకంలో. అంటే ఇప్పుడు నీ విశ్వాసము దేవుని మీద ఉండగలిగితే, వాక్యం మీద నీ విశ్వాసం ఉండగలిగితే, ఇదిగో రేపు నీవు దేని నుంచి తప్పించబడతావు తెలుసు. యేసయ్యా నా యేసయ్యా కొనిపోవా ఈ దీనుని నీరాక కోసమే వేచియుంటిని సియోను కోసమే జీవించుచుంటిని. కనబూర శబ్దము నే వినినప్పుడు ఈ మోహమునే ధరించెదను. కనబూర కొరకు, తల్లి కొరకు మనం అందరం ప్రార్థించేద్దాం. డానియల్ గారు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. మానక దేవుని సన్నిధికి వచ్చి నమ్మకంగా, ఎంతో నమ్మకస్తుడిగా ఉండేవాడు. మరి ప్రభు తనను పిలుచుకున్నాడు, వెళ్ళిపోయి ఉన్నారు. విడిచి వెళ్ళే కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయాలి. కుమారుడు శరత్ యవనస్తుడు గనక ఏ దుష్టుడ కుమారుడి మీద దాడి చేయకుండా కుమారుని దేవుడు కాపాడులాగున, యవన కాలం ముందు దేవుని పనిలో వాడబడులాగున, దేవుని సన్నిధిలో యథార్థస్తుడే నిలిచులాగున అతని కొరకు, అలాగే తల్లికి దేవుడు ఓదార్పు, ఆదరణ, ధైర్యము దేవుడు దయచేలాగున. అందరూ కూడా ఒక్కసారి మీ కుడి చేతులు వారి వైపు చాపినట్లయితే వారి కొరకు మనం ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యమునివ్వండి, అభిషేకమునివ్వండి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీ కుమార్తెకు దయచేయండి. వేవేలు ప్రజలకు దీవెనకరంగా, ఎక్కువగా ప్రార్థనలో, విశ్వాసముల, ఆత్మీయతలో, భక్తిలో ఎదుగులాగున కృప వెంబడి కృపా విస్తారమైన కృప చేతలు బిడ్డను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. యవన కాలం ముందుంటూనే నీ కుమారుడు నీ సన్నిధిలో నిలవాలి. సేవకులకు గురిపుజంగా, సంఘానికి దీవెనకరంగా, తల్లికి ప్రభావకు ఉపయోగకరమైన పాత్రగా, సాధనముగా ఉండినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేలు తృప్తిపరచు. యవనస్తుడైన శరత్ను మరొకసారి మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఏ దుష్టుడి కుమారుడి మీద దాడి చేయకుండా భక్తిలో, విశ్వాసముల, ఆత్మీయతలో కాపాడుకోవడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేలు తృప్తిపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇచ్చాను.